వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. తులసి రామచంద్ర ప్రభు తులసి సీడ్స్ అధినేతగా గుంటూరు జిల్లా వాసులకు పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేనటువంటి పేరు తులసి రామచంద్ర ప్రభు. సాధారణమైనటువంటి వ్యక్తి నుంచి వ్యాపార రంగంలో అసాధారణమైనటువంటి శక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి తులసి రామచంద్ర ప్రభు. 2009 ప్రజారాజ్యం ఎపిసోడ్లో ఆయనది కీలకమైనటువంటి పాత్ర. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రజారాజ్యం పార్టీని ముందుండి నడిపించిన నాయకుడిగా తులసి రామచంద్ర ప్రభుకైతే పేరుంది. అయితే 2009 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి తులసి రామచంద్ర ప్రభు తక్కువ ఓట్లతోటి అప్పటి కన్నా లక్ష్మీనారాయణ చేతుల్లో ఓటమి చెందిన పరిస్థితి ఉంది. అయితే అలాంటి తులసి రామచంద్ర ప్రభు రాజకీయంగా ముందుకి వెళ్ళలేకపోయారనే చెప్పుకోవాలి. కానీ దానంలో మాత్రం కర్ణుడిని మించినటువంటి దానగుణం ఉన్నటువంటి వ్యక్తిగా తులసి రామచంద్ర ప్రభుకి నేటికి జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు పేరుందంటే అతిశయోక్తి కాదు. అటు విద్యార్థుల స్కాలర్షిప్కి సంబంధించి ప్రతి సంవత్సరం తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు మీద తులసి రామచంద్ర ప్రభు దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా పేద విద్యార్థులకి స్కాలర్షిప్ అందిస్తున్నటువంటి ఘనత తులసి రామచంద్ర ప్రభుకే దక్కుతుంది అనుకోవచ్చు. కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద తులసి రామచంద్ర ప్రభు పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు సహకారాన్ని అందించడంలో ముందుండేటువంటి మంచి మనసున్న మహారాజే తులసి రామచంద్ర ప్రభు. అయితే ప్రస్తుతం బెజవాడ వరద బాధితులకు సహాయార్థం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ₹1 కోటి విరాళంగా అందించారు తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత తులసి రామచంద్ర ప్రభు. అయితే ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి సైతం ₹1 కూడా అటు వరద బాధితులకు సహాయార్థం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించిన పరిస్థితి లేదు. తాజాగా ఈరోజు బొత్స సత్యనారాయణ తెగేసి చెప్పారు, ముఖ్యమంత్రి సహాయ నిధికి మేము డబ్బులు ఇవ్వము అని చెప్పేసి. సో గతంలో కనుక చూస్తే అటు గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది రాజకీయంగా అటు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వందల వేల కోట్లు సంపాదించుకున్న నేతలు ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే గుంటూరు నగరంలోని ఎంతోమంది వందల కోట్లకు పడగలెత్తినటువంటి బడాబాబులు ఉన్నారు. అయినప్పటికీ సైతం కూడా ప్రతి సహాయ కార్యక్రమానికి ముందుండేటువంటి నేత ముందుండేటువంటి వ్యాపారవేత్త తులసి రామచంద్ర ప్రభు అని చెప్పుకోవచ్చు. ₹1 కోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ఆయన చేతుల మీదుగా ₹1 కోటి సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చి మరొకసారి మనసున్న మహారాజు అని చెప్పేసి నిరూపించుకున్నారు తులసి రామచంద్ర ప్రభు. అయితే ఆయనతో పాటు ఉగ్గిరాల సీతారామయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఉగ్గిరాల సీతారామయ్య సైతం కూడా ముఖ్యమంత్రికి సహాయ నిధికి ₹2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.